ఎట్లా అయిపోయిందంటే సమాజం ఊర్లలో సొంత అన్నదమ్ములు మాట్లాడుకుంటలేరు. సొంత దోస్తుగాళ్ళు 20-30 సంవత్సరాలు కలిసి పెరిగిన దోస్తుగాళ్ళు నువ్వే పట్టి ఈ పట్టి వాళ్ళు ఇటు పోతురు, ఆ పట్టి వాళ్ళు అటు పోతురు. పెళ్ళిళ్ళకి కూడా పిలుచుకోలేనంత దుర్భాగ్యం వచ్చిందంటే ఇక అర్థం చేసుకోండి. కనీసం మనకు ఒక నాయకుడు మమ్మల్ని ఆదుకుంటుండు, కనీసం మనకు ఏమైనా హెల్ప్ చేస్తుండు, అది కూడా ఏమి ఉండదు అక్కడ. ఏదో ఒకటే ఏది ఉంటుందంటే వీళ్ళ కూరల మంది కూడా పైసలు వెళ్తే కూడా తెలియదు. కొందరు పరిస్థితి, అందరి పరిస్థితి కాదు, కొందరి పరిస్థితి మొత్తం దారుణంగా ఉంటుంది. బయటకు చెప్పుకోలేక పొద్దున్న లేచి ఏదో తెల్లబట్టలు వేసుకుని బొట్టు పెట్టుకొని బయటకు వచ్చి తిరుగుతారు తప్ప కానీ కనీసం బేసిక్ ఇన్కమ్ కూడా లేదు. ఈ సోకాల్డ్ కార్యకర్తలు ఇక్కడైనా మారండి. అలా మీకు వచ్చేది సచ్చేది ఏది లేదు, గుర్తుంచుకోండి. నాయకులు ఎప్పుడు రాజకీయమే చేస్తారు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు, మిమ్మల్ని వాడుకుంటారు. కనీసం కొందరు అంటారు కూరల కరివేపాకు లెక్క వాడుకొని పారేచిరని. కనీసం కూరల కరివేపాకన్నా తింటారు కావచ్చు కానీ కార్యకర్తల్ని మాత్రం ఓడి పట్టించుకోడు. గమనించండి, ఇంకెప్పుడు తెలుసుకుంటారో ఇంకా నాకైతే అర్థమవుతలేదు. తొందరలో కార్యకర్తలనే ముసుగులో ఉన్న మీరు మారండి ఫస్ట్. ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఏ దేశం లేనంత అంగిలింపుని కార్యకర్తలు ఈ మన ఇండియాలో తప్ప ఎక్కలేరు. అందువల్ల మన 2 తెలుగు రాష్ట్రాలలో మరింత దారుణమైతే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారంటే వాళ్ళ నాయకుడు పలానా పార్టీని మన ఎయిర్ అనుతోనే వాళ్ళ ఇంటి మీద కట్టెలు ఎత్తుకుని పోతారు. ఆలోచించుకోండి. ఇకనైనా కనీసం ఎక్కడైనా కలిసి మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత పోటుగా లెక్క తెరబట్లేసుకొని కార్యకర్తలు అని చెప్పుకొని ఇంత రూపం చేసిన ఈ కార్యకర్తలు ముసుగులు ఉన్న వాళ్ళు కనీసం ఒక్కసారన్నా ఫోటో అన్న దిగిరా మీ నాయకునితో, కనీసం ఒక్కసారన్నా వాళ్ళ ఇంటి దగ్గరికి రా, మెడల్ బట్టి బయట నూకెత్తారు, గుర్తుంచుకోండి. అర్థమవుతుందా? ఎంత దొంగ రాజకీయాన్ని మొత్తం గవర్నమెంట్లో వేసి మీరు నా పార్టీలు ఉంటేనే మీకు పథకాలు ఇస్తా అనే స్టేజ్కి వచ్చిందంటే ఒకటి బాగా గుర్తుంచుకోండి, మీ కార్యకర్తలు లేకుంటే వాళ్ళు బయట అడుగు కూడా పెట్టారు. అర్థమవుతుందా? వాళ్ళకి లక్షల కోట్లు ఉన్నాయి, వాళ్ళకి ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాళ్ళకి దందాలు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి వాళ్ళకు. మీకు కనీసం చెప్పులు గుళ్ళు ఇచ్చేది పోతా అని చెప్పి బయటకు వాని పైసలు అడుకొని చెప్పులు కొనుక్కొని వేసుకుంటారు. అర్థమవుతుందా?